నమస్తే. తెలంగాణలో ఎన్నికలయిపోయినాయి. మరో పక్కన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులు మరి పార్టీ కార్యాలయాల బాట పట్టినటువంటి పరిస్థితి. ఒక పక్కన బూర నరసయ్య గౌడ్, మరో పక్కన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గూడా. మరి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఫలితాలొచ్చేటువంటి అవకాశం ఉంటుంది బీజేపీ పార్టీకి? ఒక పక్కన రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తా ఉంది. రాష్ట్రంలో మొదటిగా గెలిచేటువంటి సీటు చేవెళ్ళ సీట్ అన్నటువంటి కొంత చర్చ నడుస్తా ఉంది. దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చేవెళ్ళలో పోటీ చేసినటువంటి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఈసారి ఎన్నికల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. మరి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మొదటిగా గెలిచేటువంటి సీటు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఏ విధమైనటువంటి మిస్మరైజింగ్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, చేవేళ్ళ ప్రజలు ఎందుకు కొండ విశ్వేశ్వరరెడ్డి వైపు ఎందుకు చూస్తున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అది ప్రజలను అడగాలి. నేను మాత్రము 3 నెలల సంది క్యాంపెయినింగ్ మంచిగా మొదలుపెట్టినాను. అంటే పెరుగుతూ వస్తుంది లాస్ట్ వరకు. అంతేగాని అంతకంటే ఎక్కువ తెలియదు. స్పందన చాలా మంచిగా వచ్చింది. ఎవరైతే కాంగ్రెస్కి వేసిండ్రో వాళ్ళు నాకు ఇస్తామని చెప్పిండ్రు, ఎవరైతే టీఆర్ఎస్కి వేసిండ్రో వాళ్ళు నాకు ఇస్తామని చెప్పిండ్రు. అట్లనే ఆర్గానిక్ గ్రోత్ కూడా బీజేపీది ఉండే. ఈ 3 కారణాలు, అంతకంటే ఎక్కువ నేను ఏం అడగదలుచుకోలేదు. వాళ్ళు ఎక్కడ పోయినా థమ్స్అప్ చూపెడుతుండ్రు, కమలం పువ్వు గుర్తు చూపెడుతుండ్రు. అండ్ ఈసారి అయితే మోడీకే ఓటేస్తామంటుండ్రు. అంతకంటే ఎక్కువ నాకేం అవసరం లేదు. దేశంలో ఎన్ని సీట్లు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది బీజేపీ పార్టీకి, ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఎన్ని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? దాటితే దేశంలో ఇక్కడ 12 దాటాయి. ఇక్కడ మోడీ వే బాగా ఉన్నది. 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద యూపీలో ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఆ వేవ్ మీ నుంచి వచ్చుకుంటే ఆ తెలంగాణ వచ్చింది. మోడీ వేవ్ ఇక్కడ ఇప్పుడు తగిలింది తెలంగాణకు. రేవంత్ రెడ్డి యొక్క 6 హామీలు మరో పక్కన అమలవుతున్నటువంటి విధానం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అది ముఖ్యంగా మీరు గమనించాలి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి హామీ కాదు అవి, అది కాంగ్రెస్ పార్టీ హామీలు. ఆ హామీలు కూడా ఎవరు మేనిఫెస్టో కమిటీ చేయాలి. మేనిఫెస్టో కమిటీ చేయలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళ పార్టీ, కానీ బాధాకరంగా ఉంది, ఇంత దిగజారిపోయింది. ఎందుకంటే వాళ్ళకు మేనిఫెస్టో కమిటీ ఉంటారు. అందరు ప్రొఫెసర్ రాజీవ్ గౌడ అని చాలా ఐఐటి ఐఐఎంలో ప్రొఫెసర్, ఐఐఎంలో ఐఏఎస్సీల ప్రొఫెసర్, ఎకనామిక్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ పక్కకు పెట్టి ఎవరు మేనిఫెస్టో తయారు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ టీము. అది కూడా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎట్లయితే ఎలక్షన్ స్ట్రాటజీస్కు కిరాయికు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రో ఈ మేనిఫెస్టో కూడా వాళ్ళకే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. గాయన పెట్టిండు. ఇగో గిది చెప్తే ఈ యువకుల ఓట్లు వస్తాయి. నిరుద్యోగ వృత్తి 4,000 అని అనౌన్స్ చేస్తే ఆ ఓట్ బ్యాంక్ వస్తుంది. మహిళలకు బస్ టికెట్ వస్తే ఆ ఓట్ బ్యాంక్, రైతులకు 2 లక్షలు ఇస్తే ఓటు బ్యాంక్. ఇది వాళ్ళ మేనిఫెస్టో అనమాట. ఇది రేవంత్ రెడ్డి కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా తెలివి వాళ్ళనే. ఆయనకు ఆర్థిక పరిస్థితి తెలుసు. దాన్ని నేను ఏం చెప్పాలనో ఎట్లా చెప్పాలనో తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వము ఇది రాష్ట్ర ప్రభుత్వం నెత్తిలో పెట్టింది. రేవంత్ రెడ్డి గారు నెత్తిలో పెట్టింది ఆ కాంగ్రెస్ పార్టీ. అది అవుట్సోర్స్ చేసింది ఎవరికి? ఆ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఆయన పెట్టినది. సో రేవంత్ రెడ్డి గారు తప్పని నేను అనుకోను, కానీ ఇది కాంగ్రెస్ పార్టీది తప్పు. రాహుల్ గాంధీ ఇటీవల పర్యటనలో ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నాం ఇక్కడ అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీకి అయితే అసలు ఏం చదువుకుండో, ఎక్కడ చదువుకుండో, ఎప్పుడే మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. కన్ఫ్యూజన్ మాస్టర్ అంటే ఆయనకు జ్ఞానం లేదు, రీసెర్చ్ చేయడు, అడ్డగోలుగా మాట్లాడతాడు. ఆయనకు తెలుసా అసలుకు ఇక్కడ ఎట్లా గ్యారంటీ? ఇప్పుడు ఉదాహరణకు ఒక్క గ్యారంటీకి 30,000 కోట్లు కావాలి. ఆయనకు రాహుల్ గాంధీకి తెలుసా ఇదా స్టేట్స్ ఓన్ రెవెన్యూ 1,40,000 కంటే ఎక్కువ ఉండేవి అంటే అన్నీ కలిపి. దాంట్లో 80,000 కోట్లు అప్పులు కట్టాలని తెలుసా రాహుల్ గాంధీకి? అదే కాక ఇక్కడ 55,000 కోట్లు జీతాలు కట్టాలని తెలుసా? మిగిలితే అర్థమెటిక్ తెలుసా? 40 మైనస్ 135 5,000 కోట్లతోటి విద్యారంగం, వైద్యారంగం, రోడ్లు, బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ నడపాలి. ఎట్లయితుంది? అవే నడపలేంది వీళ్ళు. ఈ 5 గ్యారెంటీలు 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే దానికి ఎంతైతే 30,000 కోట్లు. 30,000 కోట్లు కాదు, 3 కోట్లు కాదు. ఇప్పుడు రాష్ట్రాన్ని నడుపుతానికి ఆర్టీసీ బస్సులో డీజిల్ వస్తుంది, పైసలు లేవు. ఎట్లా నడుస్తుంది? వెనక ముందు చూడకుండా ఆర్థిక పరిస్థితి తెలియకుండా మాట్లాడిన మాటలు, బాధ్యతారహితంగా మాట్లాడిన మాటలు, ప్రజలను మోసం చేసే మాటలు ఇవి. మల్లికార్జున ఖర్గే గారి యొక్క వ్యాఖ్యలను మీరు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అసలు ఏంటి అసలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? మీరు ఎందుకు ఖండించాల్సి వస్తూ ఉంది? గ్రాస్ రూట్స్ నుంచి తను 50-60 పైకి వచ్చిండు, పెద్ద స్థాయికి వచ్చిండు. నేను పార్లమెంటేరియన్ ఉన్నప్పుడు
తను కూడా పార్లమెంటేరియన్. నాకు తన మీద చాలా గౌరవం, ఎందుకంటే తన నాలెడ్జ్ బాగున్నది. కానీ ఈసారి నాకు చాలా బాధాకరంగా ఉంది, ఎందుకంటే ఇంత నాలెడ్జ్ ఉంది, కింది నుంచి మీదకి వచ్చిన వ్యక్తి దూరం అయిపోయిండు. రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీకి దూరం అయిపోయిండు. కాంగ్రెస్ పార్టీ దూరం అవుతుంది. ప్రజలు ఏం తింటున్నారో తెలుస్తలేదు, ప్రజలు ఎంత తింటున్నారు, ఆ 5 కేజీలు బియ్యం ఎట్లొస్తున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోకుండా ఈయన మోడీ గారు బీజేపీ 5 కేజీలు బియ్యం ఇస్తే మేము 10 కేజీలు ఇస్తా, ఓన్లీ ప్యూర్ వన్-అప్మెన్షిప్ అంటారు. నువ్వు 5 కేజీలు ఇస్తే నేను 10 కేజీలు. అసలు తెలుసా తను తెలుసుకోవాలి. ఏంటంటే యావరేజ్గా ఒక వ్యక్తి, ఒక కుటుంబము 200 గ్రాములు దినానికి తింటుంది. అంటే బియ్యం ఇచ్చేది మనిషికి కాదు, కుటుంబానికి ఇస్తుంది. కుటుంబంలో పెద్ద మనుషులు 2 ఉంటారు, మన దంపతులు 2 ఉంటారు, పసిపిల్ల ఉంటుంది, ఓ చిన్న పిల్లగాడు ఉంటారు. వీళ్ళు పసిపిల్ల అయితే తినరు, చిన్నపిల్లగాడు తక్కువ తింటారు, భార్య తక్కువ తింటారు, పెద్ద మనిషి తక్కువ, పనిచేసే మొగోళ్ళే ఎక్కువ తింటారు. యావరేజ్గా 200 గ్రామే దినాం. అంటే 200 గ్రాములు ఇంటూ 365 రోజులు ఏడాదిలో, అంటే అది 73 కిలోలు అవుతుంది తినేది. మల్లికార్జున ఖర్గే గారు ఏమంటారు, మేము 10 కేజీలు ఇస్తాం, అంటే ఏడాదికి 120 కేజీలు. అవసరం లేదు అంటే కుక్కుతారా, నోట్లో కుక్కుతారా, తిను అని అవసరం లేదు, ఎందుకు ఇవ్వాలి? ఇది ప్యూర్ వన్-అప్మెన్షిప్. అండ్ నేను అనుకుంటా ప్రజలకు దూరం అయిపోయిండు, తెలుస్తలేదు మన భారతీయులు ఎంత తింటారు, మన తెలంగాణ ప్రజలు ఎంత తింటారు తెలుస్తలేదు. కామన్ సోషల్ సైన్స్ ఇంపార్టెంట్. ఈ వన్-అప్మెన్షిప్ తోటి వాళ్ళ స్థాయి తక్కువ చేసుకుంటుండ్రు.